తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల వరుస కిడ్నాపులు కలకలం రేపుతున్నాయి. ఒకే రోజు 3 ప్రాంతాల్లో కిడ్నాపులు జరిగాయి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి శైలజను ఓ మహిళ ఎత్తుకెళ్లింది. దాంతో ఆందోళన చెందిన పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళా కిడ్నాపర్ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సూర్యాపేట తిరుమల నగర్లో మరో చిన్నారి కిడ్నాప్ అయింది. 5 ఏళ్ల బాలిక రిత్విక ఇంటి ముందు ఆడుకుంటుండగా 2 దుండగులు బైక్పై వచ్చారు. చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తితో బెదిరించారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగల్ని అపహరించి చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయారు. మరోవైపు చిన్నారి కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంటరిగా కనిపించిన చిన్నారిని ఓ మహిళ చేరదీసి తల్లిదండ్రులకు అప్పగించింది. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్లో 7 నెలల శిశువు అపహరణకు గురైంది. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న తల్లిదండ్రుల నుంచి చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకువెళ్లారు. భారీ వర్షం పడటంతో 3 పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పాత రైల్వే స్టేషన్లో నిద్రపోయారు. అయితే నిద్రలేచి చూసేసరికి పాప కనిపించలేదు. దీంతో రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధితులు. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు కూడా లేవు. అసలు చిన్నారిని ఎవరు ఎటు తీసుకువెళ్లారనేది గాలించడం కష్టంగా మారింది. రైల్వే స్టేషన్ బయట చుట్టుపక్కల సిగ్నల్స్ ఉన్న సీసీ కెమెరాల ద్వారా అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు.